ఇప్పుడు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ డేటా తీసుకుంటున్నారు, అదే పనిలో ఉన్నారు. మేబీ మనం మాట్లాడుకునే సమయానికి నెక్స్ట్ వీక్కి దీనికి సంబంధించిన డేటా కూడా బయటికి రావచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన దాంట్లో ఏంటి అంటే ఇక్కడున్న రోహింగ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్లో ఎంతమంది దొరుకుతున్నారు అనే లెక్కలు తీస్తే దాదాపుగా 13 నుంచి 15 లక్షల మంది మొత్తం సౌత్ ఇండియా వైపు మూవ్ అయినట్టుగా తెలుస్తోంది. 13 to 15 lakhs. అందులో కేరళలోనే దాదాపుగా 5 to 6 lakhs కేరళ వైపు వెళ్ళినట్టుగా ఈ బస్, ట్రైన్, ఈ ట్రాన్స్పోర్ట్ డేటా అంతా తీసుకుంటున్నారు. సరిగ్గా మొన్న 7వ తారీఖు గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుస్తున్న అంచనాల ప్రకారం కేరళ వైపే 5 to 6 lakhs వీళ్ళంతా వెళ్ళారు. కేరళ ఎలాగో ఆశ్రయం ఇస్తుంది, వీళ్ళు వాళ్ళు ఒకటే కదా ఎలాగో. అక్కడ మొన్నటి దాకా లెఫ్ట్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. లెఫ్ట్ ఉంటే ఏమి, కాంగ్రెస్ ఉంటే ఏంటి, తృణమూలు ఉంటే ఏంటి, ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా సేఫ్ షెల్టర్గా వీళ్ళందరినీ మరి వీళ్ళు పంపించారు, వాళ్లే వెళ్ళారు, ఈ విధంగా వెళ్ళారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా భారీగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా ఎలా ఉంటారు, రోడ్స్ దగ్గర అంటే బెగ్గర్స్ లాగా, లేదు అంటే ఏదో పరిశ్రమల్లో పనిచేస్తున్నట్టుగా, హోటల్స్ దగ్గర పనిచేస్తున్నట్టుగా, హోటల్స్ లోపలికి వస్తూ ఇక రకరకాల రూపాల్లో వీళ్ళంతా పనుల రూపాల్లోకి వెళతారు. ఇక పనులు మన దగ్గర ఉన్న వాళ్ళేమో వేరే చోటుకు పనులకు వెళతారు. ఇక్కడ పనులు చేయడానికి నామోషి కదా. ఇక్కడ పనులు దొరక్క ఎవరు ఎక్కడ దొరికితే ఆ పనులు మనకు పని చేస్తే చాలే అని తీసుకుంటున్నారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది చోట్ల, పాత బస్తీ కానీ మిగతా అనేక ప్రాంతాల్లో చిన్న చితక పనులు దొరకని ప్రతి చోట కూడా వీళ్ళు వచ్చి అక్కడ రీప్లేస్ చేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది సాగుతూనే ఉంది. బట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి షెల్టర్ లేదు కాబట్టి పూర్తిగా ఇటువైపు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా SIRని సీరియస్గా తీసుకొస్తుంది. ఈ లెక్కలు గణాంకాలు అన్నీ తీస్తే తప్ప ఇక మీరు దొరికిన వాళ్ళని పట్టుకోండి అని ప్రజలకైతే పిలుపునివ్వలేరు. ఇది ఇంకొక రకమైన గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి SIR తీసుకొచ్చి దాదాపుగా ఒక 6 months to 1 yearలో ఈ సమస్యని క్లోజ్ చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా ఉంది.